ఎర్రచందనం వ్యవహారం ఏదైతే అటవీ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణే ఢిల్లీకి వెళ్ళి అన్ని వ్యవహారాలకు సంబంధించి తన శాఖ తన ప్రభుత్వ తన చేతిలో ఉన్న 3 మంత్రిత్వ శాఖల వ్యవహారాలు అట్లాగే తనకి సంబంధించినటువంటి టూరిజం శాఖ వ్యవహారాలు ఇవన్నిటి కూడా చూసుకొస్తున్నారు. ఆయన తాజాగా కీలకమైనటువంటిది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఎర్రచందనం అమ్మకాలు ఎగుమతుల ప్రక్రియని సింగిల్ విండో విధానానికి మార్చాలని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ వేలంలో మెరుగైన ఫలితాలు వస్తాయని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి సూచించారు. ఏదైతే ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దొంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు. మరోవైపు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం వింటే మేలు జరుగుతుంది. ఆ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కస్టోడియన్గా వ్యవహరిస్తుంది అని చెప్పి అడుగుతా ఈ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి